దేవుడు ఎంత దీన మనస్సు ఆయన కావాలని కోరుకుంటే ఈ భూమి మీద ఆయన కొరకు మనం వర్ణించలేని ఊహించలేని మహోన్నతమైన దేవుడు కోరుకుంటే ఏది కలగదు చెప్పండి. అయితే ఆయనకి ఏది ఆయన ఘనతను మహత్యమును ఆ యొక్క దేవునితో కూడా ఉండుట దేవత్వం ఆ ప్రివిలేజెస్ విడిచిపెట్టి దీనునిగా తను తానే రిక్తునిగా చేసుకున్నారు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ప్రైజ్ లార్డ్. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. అందుచేతే దేవుని వాక్యము మనకు నేర్పుచున్నది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు ఏ మనస్సు నోరిప్పి చెప్పండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మన కోసమే ఈ దీన మనస్సు. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధ స్థలములలో నివసించే ఆ దేవుడు ఈ విధంగా తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఎంత దీనత్వం. కనీసం పరదేశులు నివసించే సత్రము కూడా వారికి అక్కడ ఫిల్ అయిపోయింది. లేఖనాలు దైవ చిత్తం. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆయన కోరుకున్నారు. నా దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుడే ప్రభుత్వము కంటే, అధికారము కంటే, ప్రతి విధమైన శక్తి కంటే ఎంతో హెచ్చుగా హెచ్చించబడిన మహాగణుడు ఆ దేవాది దేవుడు ఎంతగా దీనుడుగా ఉండటము ద్వారా మనకి ఆయన మాదిరి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన వారులారా, అందుకనే ఆ మనస్సు మనము కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ ప్రపంచమంతా క్రీస్తు జన్మదినాన్ని మహా సంబరముగా ఆచరిస్తూ ఉన్నారు ప్రపంచమంతా. మీకు క్రీస్తు యేసు జన్మములోని ఆ యొక్క ఆయనలో ఉండేటువంటి ఆ స్వభావాలు మనం నేర్చుకున్నట్లయితే, మనం అలవర్చుకున్నట్లయితే మన జీవితమే ధన్యముగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ మనస్సు మీరు కలిగి ఉన్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. చెప్తాను మీకు. మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథం 57:15. అక్కడనే కంటిన్యూగా కిందకి వెళ్ళినట్లయితే, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి,
వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఇలా చూడండి, ఆయన ఆ మహాదేవుడు, ఆ దేవాది దేవుడు ఎక్కడ నివసిస్తారు? బెత్లెహేముకు, ఆ స్వల్ప గ్రామానికి ప్రపంచములో తరతరాలుగా బెత్లెహేము ఎన్నిక లేని ఊరు, పేరు లేని ఊరు. అలాంటి బెత్లెహేము అనేది ప్రపంచమంతా ఇవాళ బెత్లెహేము అని అనగానే దానికి అడ్రస్ ఎలా వచ్చింది అని అంటే, యేసు ప్రభు వారు అక్కడ జన్మించడం ద్వారానే. దానికి ఖ్యాతి ఎలా కలిగింది, ఘనత ఎలా వచ్చింది? ఇశ్రాయేలీయులను ఏలబోవాడు దానిలో నుండి వచ్చినందువల్లే. ఇలా చూడండి, ఈ బెత్లెహేము ఎఫ్రాతాలోనే బోయాజును దీవించారు. అక్కడ ఈ బెత్లెహేము ఎఫ్రాతాలోనే నీవు ఖ్యాతి కలిగి ఉంటావు. చదువుతారండి? తీయగలుగుతారా? రూతు గ్రంథములో చూడండి, బెత్లెహేము ఎఫ్రాతాలోనే నీవు క్షేమాభివృద్ధి నొందుతావు, ఖ్యాతి కలుగును పొందుతావు. ఎఫ్రాతాలోనే నీకు క్షేమాభివృద్ధి, బెత్లెహేములోనే నీవు ఖ్యాతి నొందుతావు. ఇలా చూడండి, అసలు ఈ బెత్లెహేముకి ఘనత ఏంటంటే, బెత్లెహేం అనేది ఒక స్వల్ప గ్రామం. మనస్సును పెట్టండి, బెత్లెహేం అనేది ఒక స్వల్ప గ్రామం, ఒక చిన్న గ్రామం. బెత్లెహేం అనే ఊరే ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామములోనే దానినే యేసయ్య కోరుకున్నాడు. ఆ స్వల్పమైన దానినే యేసయ్య లోక రక్షకుడు భూమి మీదకి వచ్చింది అక్కడికే. అందుకే దానికి ఘనత. బోయాజుకు చెప్పారు వాళ్ళు, బోయాజు, ఈ బెత్లెహేములోనే నీవు ఖ్యాతి నొందుతావు, ఈ బెత్లెహేములోనే నువ్వు ఘనత నొందుతావు అని. దాని అర్థం ఏమిటి? మనము బెత్లెహేము యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు మనలను మనము స్వల్పమైన వారిగా, అదే దేన మనసు, అల్పులమైన వారిగా తగ్గించుకుని ఆ జీవించినప్పుడే నీవు ఖ్యాతి నొందుతావు. నీవు బెత్లెహేములోనే క్షేమాభివృద్ధి. ఈ రోజున దేశాలు కానీ మనుషులు ప్రజల జీవితాల్లో కానీ క్షేమాభివృద్ధి లేకపోవడానికి, ఘనత లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, మనుషులు తమను తాము హెచ్చించుకోవటం, తగ్గించుకోవటం కాదు. తగ్గించుకోవటం లేదు, హెచ్చించుకోవటం. నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా గొప్పవాణ్ణి, నాకేంటి, నేను చాలా గ్రేట్. ఏమీ లేకపోయినా కానీ ఎన్నిక లేనివాడు, బైబిల్ చెప్తుందండి, నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటు వాడు, ఏ విషయంలో వారిని ఎన్నిక చేయవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చూడండి, పొరపాటును మీ మనసు అటు ఇటు పోనివ్వకండి. శ్రేష్టమైన మాటలు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితం
బోయాజుకి ఏమని చెప్పారు? బెత్లెహేములోనే, ఈ ఎఫ్రాతాలోనే నీవు క్షేమాభివృద్ధి నొందుతావు, ఘనత పొందుతావు. కాబట్టి మనము ఆ బెత్లెహేముకు లేక స్వల్పమైన అల్పమైన వానిగా, ఎన్నిక లేని వానిగా నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని జీవించుటే బెత్లెహేము ఎఫ్రాతా. స్వల్పమైన వాడిని, అల్పమైన ఆ స్వభావం, ఆ మనసు. అందుకే యేసు ప్రభు ఆ బెత్లెహేములో పశువుల శాలల తొట్టెలో, పశువుల శాల, పైగా అందులో పశువుల తొట్టె అంటేనే చాలా అల్పమైనదిగా చూస్తాము, చాలా అల్పమైనదిగా చూస్తాం. కానీ దేవుడు కోరుకున్నది, ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయనను పరుండబెట్టిన స్థలం అదే. అందుకే ప్రభువు చెప్పారు, మహాఘనుడను మహోన్నతుడను పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను దీన మనస్సు గలవారి యొద్ద. ఎక్కడ? ఎండం చాలా తేలిక, చెప్పడం కూడా తేలికనే. చాలా జాగ్రత్తగా, ఏదో ఒక కన్ను వేసి మళ్ళీ కునుకులాగేసి అల్లి చెప్పినప్పుడేమో కళ్ళు తెరిచి మళ్ళీ కొనుక్కులాగేసి, అట్లా కాదు. సరిగ్గా వినండి. తెల్లవారేసరికి మీరు బెత్లెహేము అనుభవంలోకి వచ్చినట్టు కనపడాల. పండగ అంటే ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఈరోజున్న అర్థం లేకుండా పోతుంది. క్రైస్తవ్యంలో దారి తప్పిపోతున్నారు. అన్యజనులుగా ఉన్నప్పుడు మేము పండగలు చేసుకునేవాళ్ళం. చిన్నప్పుడే కాళ్ళమయాన్ని తలకాయ పెట్టి తెల్లవారుగానే నీళ్లు కాసి కట్టెలతోటి కుంకుళ్ళు పెట్టి కళ్ళల్లో పడి కిలకిలమంటున్నా కానీ గట్టిగా పట్టుకొని కాళ్ళమయాన్ని పెట్టుకొని పులుసు కళ్ళల్లో పడితే నలుపుకుని ఎరిపెక్కిపోయి, అయినా సరే ఏదో కలిగిన స్థితిలో నిక్కర చొక్కాయో ప్యాంటు చొక్కా ఏదో వేసుకుని ఆ తర్వాత పండగానంటే పెద్దోళ్ళు వెళ్ళి దారికి పెద్దోళ్ళు, చిన్నోళ్ళు వెళ్ళి దారికి చిన్నోళ్ళు. ఏ పని చేసేవాళ్ళు ఆ పని, పేకాడుకునేవాళ్ళు పేకాడుకుని, సినిమాలకు వెళ్ళేవాళ్ళు పట్టుచీరలు కట్టుకొని కనకాంబరాలు పెట్టుకొని, అబ్బో జోదగాళ్ళేమో జోదాలు ఆడుకొని, పందిగాళ్ళేమో పందాలకి వెళ్ళి పండగ. ఆ తర్వాత అంతా దండగా. ఏదో మీరు ఆ టైపులో చేయకండి. ఈ సేవా పరిచర్యలో పొరపాటును కూడా నేను అలాంటి ఇట్లకి నేను ఆత్మీయులు ఎప్పుడు నేనే కాదు, ఆత్మీయులైన దైవ సేవకులు ఎవరు అలా నడిపించరు. నీ హృదయపు స్థితి మారాలి, మనిషిగా మారాలి, మనిషి ఏంటో గుర్తించాలి, దేవుడేంటో తెలుసుకోవాలి. దేవుడయ్యుండి భూమి మీదకి ఇంత తగ్గించుకుంటే మన జీవితాలు, ఆ మనస్సు, ఆ స్వభావాలు మనలోకి తెచ్చుకుంటే అప్పుడే నీవు భూమి మీద బెత్లెహేముకు ఘనత వచ్చినట్టు నీకు జీవితానికే విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది, క్షేమాభివృద్ధి నొందుతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కనీసం భార్య భర్తలైనా కానీ తగ్గరే. నేనెందుకు తగ్గాలి? నేనేం తక్కువ? నేనేం తప్పు చేశాను అని ఒకళ్ళకొకళ్ళు ఇలాగా మహాఘనుడైన ప్రభువు ఇంతగా ఈ బెత్లెహేమునే కోరుకున్నారు. అలాగే ఆయన ఎక్కడ నివసిస్తాడంటే దీన మనస్సు కలిగిన వారి దగ్గర. వినయము ముత్యాలు కదా, ముత్యాలు ఎందుకు సరిపోతాయి? నా తండ్రి దేవుని మాటలకి దాచుకోండి. మరియమ్మ గారికి మాటలన్నీ గొర్రెల కాపర్లు కానీ యేసుప్రభు వారి గురించి, తను కనిన దైవ కుమారుని గురించి చెప్పిన సంగతులు హృదయములో భద్రం చేసుకుందంట.
భద్రం చేసుకో. ఈ రోజున దేవుని పిల్లలు ఎన్ని కాలం నుంచి వస్తున్నారు మందిరానికి, మీ గుండెల్లో ఏమన్నా దేవుని మాటలు దాచుకుంటున్నారా? దాచుకోవలసిందేంటి? విలువైన వాటిని ఎప్పుడూ దాచుకోవాలి. వెండి బంగారాలు దాచుకుంటారు, డబ్బు ధాన్యం దాచుకుంటారు, బయట పరేరు కదా. మరి దేవుని మాటలు దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడండి? ఏది? హృదయం ఏది? హృదయములో. ఏం దాచుకోవాలి? కొంతమంది ఎంతకాలమైన పగలో పంతాలు, పట్టుదలలు ఇవే దాచిపెట్టుకుంటూ ఉంటారు. దాచుకోవాల్సింది దేవుని మాట దాచుకోవాలి. ఏనండి, ఎక్కడ నివసిస్తాడండి ఆయన? దీన మనస్సు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్ద, వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి వారి యొద్ద ఆయన నివసిస్తాడట. హల్లెలూయా. ఆయన నివసిస్తాడట. హల్లెలూయా. ఈ రోజున మనమే ఒక ఎఫ్రాతాలాగా, బెత్లెహేములాగా ఒక స్వల్పమైన వారిగా, అల్పమైన వారిగా మనలను మనము దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్లయితే ఆయన శరీరధారిగా లోకాన్ని రక్షించడానికి, రక్తము చిందించడానికి మనుష్యుడిగా అక్కడ పుట్టారు, అందులో పుట్టారు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఈ రోజున ఆయన నిన్ను ఉజ్జీవింప చేయడానికి, నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి నీ హృదయములో ఆయన నివసించవలసిన అవసరత మనకెంతో ఉంది. అందుకు మనకి దీన మనస్సు ఏం కావాలి? పశువులు చాలా అల్పమైనది. పశువుల చాలలో, పశువుల తొట్టెలో ఆయన కోరుకున్నట్టుగా మనము అలాగా నిష్ప్రయోజకుడుగా మనల్ని మనం గుర్తించుకొని, అల్పమైన వారిగా దేవుని ఎదుట తగ్గించుకొని అన్ని విషయాలలో కూడా. అందుకే ఎవ్రీథింగ్ మనలో ఏమాత్రము కూడా మనము గొప్పగా ఫీల్ అవడం కానీ, గొప్పగా చెప్పుకోవడం కానీ, గొప్పగా తలంచుకోవడం కానీ మనలో ఉండకూడదు. అలాగ నీవు స్వల్పమైన, అల్పమైన బెత్లెహేము వలె నువ్వు కనపడితే నా దేవుని దృష్టిలో దేవుడు దీన మనసు గలవారి యొద్ద వినయం ఎవరి దగ్గరైతే వినయం ఉంటుందో, ఆ వినయము గలవారి యొద్ద ఆయన నివసిస్తాడు. అది మనకు కావాలి. ఆ వినయము కావాలి, ఆ విధేయత కావాలి. అది ఉంటే ఆయన నీలో నివసిస్తాడు. ఆయన లేకపోతే ఏముంది చెప్పండి? ఆయన లేకపోతే బెత్లెహేముకి అడ్రస్ లేదు. ఆయన లేకపోతే మన జీవితానికి ఏ విలువ, యేసయ్య లేకుండా మనకే ఘనత లేదు. యేసయ్య లేకపోతే మనకే మహిమ లేదు. యేసయ్య లేకపోతే మనకి జీవమే లేదు. యేసయ్య లేకపోతే ఏముంది? పరిశుద్ధ గ్రంథములో దీన మనస్సు కలిగి ఉండటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వారి యొద్ద ఆయన నివసిస్తాడు ఫస్ట్. కనుక మనము దేవుని పట్ల, దేవుని ఎడల, దేవుని ఎదుట దీన మనస్కులై ఉండాలి. ఇక్కడే లూకా సువార్తలోనే మరియా చెప్పారు చూడండి. మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 47. ఆయన తన దాసురాలి
దీన స్థితిని కటాక్షించెను. మేరీ, వినండి, అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలు అని అంటారు. ఎందుకని? హలో, చదివారా వాక్యము? ఏమన్నది చెప్పండి, పురుషులు చెప్పండి. లూకా సువార్త ఒకవేళ చూడకపోతే 1వ అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. ఆయన కటాక్షించారు. మేరీని దేవుడు కటాక్షించారు. ఎందుకంటే లోక రక్షకుడు ఆమె గర్భమున జన్మించడం అనేది అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలు అంటారు. బెత్లెహేములో పుడితే బెత్లెహేముకు ధన్యత, కన్యమరియ గర్భమున పుట్టినందుకు మరి మేరీకి ధన్యత. ఈ ధన్యత ఆ రోజున ఆమెకు కలగడానికి కారణం ఏంటంటే, మేరీలో మరియా చెప్తుంది తన దాసురాలి దీనస్థితి. హల్లెలూయా. దీనస్థితి, ఆమె దీనస్థితిని దేవుడు ఘనపరిచాడు. దీనస్థితిని దేవుడు చూశారు, ఘనపరిచారు. మనం అనుకుంటాము దేవుడు చూస్తున్నాడా అని. చూశాడా లేదా? చూస్తున్నాడు. అందుకే అక్కడ చాలా మాటలు మాట్లాడారు మరియమ్మ గారు. ఏమని చూడండి, నేను చెప్తానండి. 52వ వచనంలో చూద్దాం. సింహాసనముల నుండి బలవంతులను పడదోశారు, దీనులను ఎక్కించారు. ఆమేన్. ఈ గొప్ప ప్రివిలేజ్, ఈ గొప్ప ధన్యత సింహాసనాల మీద ఉన్నవారికి రాలేదు. ఇలా చూడండి, సింహాసనముల మీద ఉన్నవారిని, బలవంతులైన వారిని పడద్రోశారు. అవును, ఇప్పుడు కూడా అదే చేస్తారు. అందుకని ఇలా చూడండి, దీనస్థితి, ఆ హ్యూమిలిటీ, ఆ దీనత్వం, ఆ విధేయత, వినయం గలవారిని దేవుడు కటాక్షిస్తాడు. సింహాసనాల మీద కూర్చున్న వారిని, కొంతమంది చూడండి, అది వారి యొక్క ఘనతకు, వారి యొక్క గొప్పతనానికి సింహాసనం అని అంటే అది సాదృశ్యంగా ఉంది. అందుకే మనమెప్పుడు నేనైనా మీరైనా సింహాసనాల మీద మనం ఉండకూడదు, గర్వించిన వాళ్ళుగా ఉండకూడదు, గొప్పవారం అన్నట్టుగా ఉండకూడదు. దీనులుగానే మనము, రిక్తులుగానే జీవించాలి భూమి మీద. ప్రైజ్ లార్డ్. ఏం చేశారు ఆయన? సింహాసనముల నుండి బలవంతులను పడద్రోశారు, దీనులను ఎక్కించడం అని అంటే ఘనత. అందుకే నీ దృష్టిలో నీవే గొప్పవాడు అని అనుకుంటే, మనుషుల దృష్టిలో గొప్పవాడు అని అనుకున్నవాడు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో
గొప్పగా ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టిలో అల్పము. అందుకే నీ దృష్టిలో ఎప్పుడు కూడా యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ ఏ కోశాన ఏ కోణాన మనము సింహాసనాల మీద ఉండకూడదు. సింహాసనాల మీద ఉన్న వారిని దేవుడు పడద్రోశాడు, దీనులను ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కిందకి చూడండి. ఆకలిగొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశారు. ప్రైజ్ లార్డ్. నా దేవుని ప్రియులరా, మనము మరియ వలె ధన్యులము అగునట్లుగా మనలో దీనస్థితిని దేవుడు చూడాలి. నీలో దీనస్థితిని దేవుడు చూచినప్పుడే ఆయన కటాక్షము మీరు పొందుకోగలుగుతారు. ఆయన కటాక్షము మీరు పొందుతారు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి ఏదో ఆర్భాటంగా వచ్చి ఏదో అలాగిలా అనుకొని మీరు వెళ్ళిపోతే కాదు. మీరు క్షేమాభివృద్ధి నొందాలి అనంటే బెత్లెహేములో నివసించాలి, తగ్గించుకోవాలి. వినయం, దేవుని ఎడల వినయము, విధేయత కలిగి ఉండాలి. నేను గొప్ప అన్నట్టుగా నాకు అది ఉంది, ఇది ఉంది, నాకేం తక్కువ, వాళ్ళేం సరిపోతారు, వీళ్ళేం సరిపోతారు, నా ముందర ఎవరు నిలబడతారు, ఎవరు నాకు సాటి, ఇలా అనుకుంటే సింహాసనాల మీద ఉన్న వారిని దేవుడు కిందకి పడద్రోస్తాడు. దీనులను ఆయన ఎక్కిస్తాడు, దీనులను ఎక్కిస్తాడు. ఇనే మనసుంటే మీరు ఎంతో ధన్యులు. దీన మనసు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కడికి 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 ఎక్కిస్తాడు? దీనులను ఎక్కిస్తాడు. ఎక్కడికి? ఎక్కలేనంత. చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటను గుర్తించుకోండి. రేపు నా దేవుని సింహాసనం మీద నిలిచేది ఎవరో తెలుసా? గర్వముతో దేవునికి లోబడకుండా అవిధేయత చూపించిన వాళ్ళు పడదోయబడతారు, పాతాళములో పడద్రోయబడతారు, నరకములో పడదోయబడతారు. ఇప్పుడు ఈ భూమి మీద దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే, వినండి, వాక్యము చెప్పడము చూస్తున్నాం, యేసయ్య దానిని నెరవేర్చడము మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం, దైవ గ్రంథం యేసుక్రీస్తు రాక వరకు ముందు చెప్పడమే చూశాం, వాక్కు పంపడం దేవుడు చూశాం. కానీ యేసుక్రీస్తు ఆ వాక్కే శరీరధారి అయి శరీరుడిగా ప్రత్యక్షమవడం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. చెప్పారు, చెప్పింది నెరవేర్చారు. మనము చెప్పుకోవడం, విని అంతటితో సరిపెట్టుకోవడం కాదు. నా ప్రియులరా, దానిని మనం అనుభవించాలి. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా చూడండి.
మరియ చెప్పిన మాట దేవుని ఆత్మతో పలికిన మాటలు. వాస్తవంగా నేను ఈ రాత్రి వేరే సందేశం మీతో పంచుకోవాలని నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నా హృదయములో ఈ ప్రేరేపణ కలిగి ఈ వాక్యమును ఈ రాత్రి నేను బోధించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, మనకి మాదిరి యేసు. స్తోత్రం. నా ప్రియులారా, ఆ మహాదేవుడే ఇంతగా తగ్గించుకుని ఉంటే, ఆ దీన మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి లేకపోతే నీవు క్రీస్తుకు దాసుడివే కాదు. చూడండి, ప్రతి మాట ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించారు. మంచిది. నిన్ను దేవుడు కటాక్షించున్నట్లుగా ఆ దీన స్థితి, ఆ వినయం, ఆ తగ్గింపు మనస్తత్వం మనలో అమర్చుకోవాలి. చాలా మట్టుకు తగ్గించుకున్నానండి, చాలా మట్టుకు తగ్గించుకున్నానని అంటూ ఉంటారు. అరే బాబు, వాక్యం ఇలా ఉంది, తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రులకి విధేయులు అవ్వండి, భార్యలారా మీ భర్తలకు లోబడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి, సంఘమా భార్య భర్తకు లోబడినట్టుగా సంఘము దేవునికి లోబడాలి అని ఇన్ని మాటలు చెబుతున్నా కానీ దేవుని వాక్యానికి లోబడుతున్నారా? లోబడకపోతే నీవెలాగ కటాక్షించబడతావు? వినయము గలవారిని, దీన మనసు గలవారిని, దీనులను దేవుడు కటాక్షిస్తాడు, వారిని ఎక్కిస్తాడు. గర్విష్ఠులను, సింహాసనాల మీదకి ఎక్కిన వారిని పడద్రోస్తాడు. దైవ భక్తితో వినేవారికి మరికొన్ని మాటలు క్లుప్తంగా అందించి నేను ముగిస్తాను. వరుసగా మీరు ప్రతి రాత్రి ప్రార్థనా కూటాల్లో పాలు పొందుకుంటున్నారు. వినండి, మన అందరి క్షేమాభివృద్ధి, ఆత్మీయముగాను లోకములో దేవుడిచ్చిన ఈ జీవితము ధన్యకరముగా దేవుని కటాక్షము పొందుకున్నట్లుగాను ఈ వాక్య భాగాల్ని చూడండి. మీరు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి చూద్దాం. 1 పేతురు 5. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. వినాలి, ఏ వస్త్రము? దీన మనస్సు అను వస్త్రం. దీన మనస్సు అనే వస్త్రం. మీలో ప్రతి వారు ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. అందుకే పరిశుద్ధ గ్రంథము సంఘానికి చెబుతున్న మాటలు ఏంటంటే, స్త్రీలారా, స్త్రీలు మిగుల వెలగల వస్త్రములతోనైనను, జడలతోనైనను, బంగారు ముత్యములతోనైనను మిమ్మును మీరు అలంకరించుకోక, తగుమాత్రపు వస్త్రములతో మీరు అలంకరించుకోండి. ఎందుకని? మిగుల వెలగల వస్త్రాలు, వెండి బంగారాలు, ముత్యములు, ఇలా వీటి వల్ల అలంకరించుకోవడం వల్ల, నేను మనిషిని కదా చెబుతున్నా నేనండి, లింగభేదం పురుషులు స్త్రీ అనేది ఉండినా మనిషి యొక్క స్వభావం ఏంటంటే, ఎప్పుడైతే మనము
మిగుల వెనగల వస్త్రాలు, ఆర్నమెంట్స్, ఈ అలంకారాల వల్ల ఖచ్చితంగా మనకేమొస్తుందంటే ఒక రకమైనటువంటి స్వభావంలో మార్పు వస్తూ ఉంటుంది. అందుకే మనము దీన మనస్కులై ఉండాలి. మీ భక్తికి తగినట్టుగానే మీ వస్త్రధారణ కూడా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే చాలా సింపుల్గా ఉండటం. ఒక మాటలో చెప్పాలంటే చాలా తగ్గించుకొని, మన అలంకారాలే కానీ, మాటలోనే కానీ, నడవడిలోనే కానీ, స్వభావమే కానీ, ప్రతీది కూడా తగ్గించుకోవటం. పొత్తిగుడ్డలో ఆయన చూడండి, ఆయన దీనత్వం. అలా మనసే మారిపోతుంది దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టినట్లయితే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అది మంచిది కూడా. క్షేమము నీకు దీన మనస్సు ఉన్నప్పుడే కటాక్షముప్పబడతావు. రాసుకుంటే చాలా మంచి దీవెనకరమైన మాటలు ఇవి. దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు నీవు కటాక్షించబడతావు. సింహాసనాల మీదే ఉంటానంటావా, పడద్రోయబడతావు. కొందరికి కొంచెం స్థితి బాగా ఉండేటప్పటికీ, అయ్యో నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటి దాన్ని అనుకోరు, హెచ్చించిపోతూ ఉంటారు. ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రం ధరించుకోండి. కూర్చొని కాసేపు వాక్యం వినండి. దీన మనసు అనే వస్త్రం ఎదుటివాని ఎడల. ఈ రోజుల్లో అనేక మంది చూడండి, తను ఎదుటిన్న వారి ఎడల వీరు ఎట్లా కనపడతారు. నేను ఎలా కనపడుతున్నాను, నీకు ఎలా కనపడుతున్నా, నేను ఎవరినో తెలుసా. అయ్యి బాబోయ్. కానీ వాక్యం ఏం చెప్తుంది మనకు? ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి. తర్వాత పురుషులు కూడా కొంచెం తొందరపడండి, వాక్యం చదవాలి అనే ఆ మనసు కలిగి ఉండండి. నేను చదువుకోగలను, నేను చెప్పగలను. దేవుడు అహంకారులను ఎదిరించి, అదే ఓ రకమైన అహంకారాన్ని మనిషి తెచ్చుకుంటూ ఉంటారు. అహంకారం. దేవుడు అహంకారులను ఎదిరించి, బాబోయ్, దేవుడే ఎదిరిస్తాడట ఎవరిని? అహంకారం గలవారిని. అహంకారం. ఎందుకంత అహంకారం? కొందరు మాట్లాడే మాటల్లో చూడండి, అహంకారం. అహంకారం గలవారిని దేవుడు ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఒక్కసారి అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి. అహంకారము గలవారిని మర్చిపోకుండా ఉండడం కోసం ఒక 3-4 సార్లు చెప్పండి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు చెప్పాలి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపనిచ్చును. అహంకారులను దేవుడు ఎదిరించి, చెప్పండి నోటితో, ఎవరిని దేవుడు ఎదిరిస్తాడు? అహంకారం నీకు వచ్చిందా? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, అనగా పణద్రోస్తాడు. దీనులకు కృపనిస్తాడు, లేక హెచ్చిస్తాడు. మీకు చదవకుండానే మీకు చెప్పిస్తాను చూడండి. అసలు చెప్పాలేనంటే యేసు ప్రభు వారి జననాన్ని గురించి దేవదూత వెళ్ళి పొలంలో పశువులు, గొర్రెలు కాచుకుంటారు, కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవదూతలు చెప్పారు. అంతఃపురాల్లో నిద్రపోతున్న రాజులకి చెప్పలా, పొలాల్లో ఉండే గొర్రెల కాపర్లకి చెప్పారు దేవదూత వెళ్ళి. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పెట్టబట్టం మీరు చూస్తారు. ఈ సందేశం గొర్రెల కాపులకు చెప్పారు. ఇది కూడా చూస్తే అసలు గొర్రెలు కాచుకోవడం, గొర్రెలు కాచుకునే వాళ్ళు అంటేనే ఏమర్థమవుతుంది మనకు? గొర్రెలు కాచుకునేవాళ్ళు, నువ్వు పోయి గొర్రెలు కాచుకో,
అంటూ ఉంటారు. ఎందుకు బనికిరావు, వెళ్ళి గొర్రెలు కాసుకోపోయి అంటే అసలు తెలివి తక్కువ దద్దమ్మల్ని ఏమంటారంటే గొర్రె అంటారు. గొర్రెలు కాసుకునే వాళ్ళని కూడా చాలా తేలికగా విలువ లేనట్టుగా మాట్లాడతారు. వింటున్నారా? ఆ గొర్రెల కాపర్లకే దేవుడు ఆ ప్రత్యక్షత కలగజేశాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు వెళ్ళి చూసి యేసయ్యను చూసి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు ప్రజలు. ఇంకా నేను చెప్పాలి ఏంటంటే, దీనులకు దేవుడు కృపనిస్తాడు. ఇంకా చెప్పు, 1-2-3 మాటలు చెప్తా మీకు, మంచి మాటలు. రూతు నయోమితో బెత్లెహేముకి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంలో చక్కటి మాట అన్నారు. అమ్మా, నేను ఎవరి కటాక్షం పొందుతానో వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఆ పనివారి వెనకాల పరగేరుకొస్తానమ్మా అన్నారు. అసలు చూడండి, ఏం కోరుకుంటున్నారు రూతు? వినండి, ఈ ఒక్క మాట వినండి. ఏమి కోరుకుంటున్నారండి? అసలు పరగేరుకోవడం అంటేనే అది చాలా దీనాతి దీనం కదండి. పరగేరుకునే వాళ్ళు ఒకప్పుడు ఎవరు వాళ్ళు? అదే స్థితి, దరిద్ర స్థితి, దీన స్థితి కదా. పరదేశులు, పేదవారు పరగా, వాళ్ళకే భూములు లేవు, పంటలు లేవు, కళ్ళాలు లేవు, ధాన్యము లేదు, వాళ్ళు పరగేరుకుంటారు. ఇప్పుడు రూతు, అమ్మా నేను వెళ్ళి పరగేరుకుని వస్తాను పనివారి వెనకాలని అంటుందంటే, అబ్బా నా దేవుడు ఎంత గొప్పవాడంటే, దీనులను కటాక్షించే దేవుడు. నా ప్రియులారా, రూతులో ఆ దీనత్వమే ఉన్నతమైన దేవుని కటాక్షానికి పొందడానికి గల చెప్తారండి కారణం. పరగేరుకుంటానమ్మా, పరగేరుకొస్తాను. కొందరికి తగ్గించుకోవడం అంటే నామోసు, ఏమి లేకపోయినా బడాయి ఏముండదు, బడాయి. ఎందుకు ఆ బడాయి? ఏమీ లేనివాడు అంబారెక్కానని ఎందుకండి బడాయి? ఎందులోనూ మనం బడాయి చేయకూడదు. కొంతమంది సేవకులు చూడండి, 10 మంది అక్కడ 25 మంది విశ్వాసులు ఉంటే ఎంత అడావుడో. బైబిల్ ఒకడు మోసుకొస్తున్నాడు, కోట్ ఒకడు మోసుకొస్తున్నాడు, వాటర్ బాటిల్ ఒకడు మోసుకొస్తున్నాడు, బూట్ ఒకడు మోసుకొస్తున్నాడు, షూట్ ఒకడు మోసుకొస్తున్నాడు. పోనీ ఎవరో పెద్ద ఆయన వచ్చాడని నేను చూసి కొంచెం తగ్గించుకుని నేను కూర్చున్నాను మైక్ ఇచ్చేసి ఆ స్టేజ్ మీద. ముందు ఒకడు వస్తున్నాడు, వీళ్ళు గొలియాతి ఎదర కట్టుకుని వచ్చినట్టు ముందు ఒకడు వచ్చాడు. అది ఆడి బైబిల్ కాదు, ఈయన బైబిల్. చేతి మీద కోట ఒకటి వేసుకొచ్చాడు. ఓరి బాబు, ఈయనెవరు అనుకుని నేను కొంచెం తగ్గించి నా టైం ముగించాను. ఆ తర్వాత పైకెక్కితే దేవుని మాట ఒక్క మాట లేదు ఆయన నోట్లో నుంచి. ఇంత బడాయి చేసి నేను అనకూడదు, కానీ ఎక్కువ రోజులు కూడా నడలేదు జీవితం. నా ప్రియులారా, ఏ విషయంలోనైనా చూడండి, రూతు చూసారా ఎంత దీనస్థితి. పరిగెరుకొస్తానమ్మా, తగ్గించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దీనస్థితిని దేవుడు చూశారు. ఎవరి అమ్మాయి? ఆ రూత్ అండి. రూతా, నేను విన్నాను ఆమె గురించి. తన భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ అత్తకి ఎంత ప్రేమ చూపిందో తెలుసుకున్నాను. అంచేత చాలా ఆమె ఎడల కటాక్షం చూపాడు. అప్పుడు రూత్ ఏమన్నారు? ఏమి తెలిసి పరదేశినైన నా యందు ఇంత కటాక్షము చూపావో అన్నాడు. నా ప్రియుల, దీనుల మీద నా దేవుడు ఎప్పుడు కటాక్షముంచుతాడు. దీనులుగా మారండి, సింహాసనాల మీద ఎక్కకండి, దీనస్థితిని ధరించుకోండి. రక్షకుడిగా వచ్చిన దేవుడే ఇంతగా తగ్గించుకుంటే
మన డబ్బు ఎంత, మన బలం ఎంత, మన అందం ఎంత, మన ఆస్తి ఎంత, మనం ఉండేది ఎంత, మనకి ఏంటండి అసలు? అందుకే నీ ఎదుటి వారి ఎడల ఏమన్నా దాచుకుంటే తీయండి. ఇప్పుడు దాచుకుంటే తీయండి బయటికి. డబ్బు కాదు నేను అడిగేది, దేవుని మాట. ఎదుటి వాని ఎడల దేన మనస్సు అనే వస్త్రం. రేపు నీ ఎదుటి ఎవరున్నా నీ జీవితంలో ఎప్పుడైనా ఎదుటి వాని ఎడల నీవు దీన మనస్సు కలిగి ఉండండి. అలాగే దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఇప్పుడు రూతుకి ఏం కలిగింది? హెచ్చించబడింది. దేవుడు ఎక్కించాడా తోసాడా? ఎక్కించాడు అనండి. రూతుని దేవుడు ఏం చేశాడు? ఎక్కించాడు. ఎంతగా? బోయాజు పొలములో పరిగెరుకునే పరదేశిగా అడుగుపెట్టిన ఆమె ఆ బోయాజు యొక్క కటాక్షం పొంది యావత్ బోయాజు ఆస్తికి వారసురాలుగా మారింది. ఆ బోయాజే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తగ్గించుకున్న రూతే విధేయత కలిగిన సంఘం. అలా మారితేనే రేపు నీవు దేవుని కటాక్షం పొందుతావు. సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. తర్వాత మాట, దీన మనస్సు కలిగి ఉంటే దీనులకు దేవుడు అక్కడే ఉంచండి కృపనిస్తాడు. దావీదు ఉన్నారా? వాళ్ళ నాన్నగారికి ఆ 8 కొడుకుల్లో లాస్ట్ వన్ డేవిడ్. సమూయేలు వెళ్ళి నీ కుమారులు అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకొకడు ఉన్నాడండి కడసారి వాడు. ఎక్కడుంటాడు? గొర్రెలు కాస్తాడు. సమూయేలు కూడా వీళ్ళే, ఈ పెద్దవాళ్ళని చూసి వీళ్ళే అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను వీడిని కోరుకోలేదు అన్నాడు. దావీదులో ఉండే మనసు ఏంటండి? 86వ కీర్తన 1వ వచనం, నేను దీనుడను 86వ కీర్తన 1వ వచనం. మనం నేర్చుకోవాలి. చదువుకోవడమే కాదు, చదువుకుని నేర్చుకుని అలవర్చుకోవాలి. 86వ కీర్తన 1వ వచనం, నేను దీనుడను దరిద్రుడను. హల్లెలూయా. నేను దీనుడను దరిద్రుడను అనండి. దావీదేం చెప్పారు? మీరేమంటారో నాకు తెలియదు, కానీ బలవంతంగా మిమ్మల్ని అనండి అని నేను అనకూడదు. దావీదు ఏమన్నారు అనండి. మరి మీరేమంటారో చెప్పండి. నేను దీనుడను దరిద్రుడను. ఆమేన్. అందుకే ఆ దీనస్థితి, ఆ గొర్రెలు కాచుకుంటున్న వాడిని దేవుడు పిలిపించి అతన్ని దేవుడు దీనులకు ఏం చేస్తాడు? దేవుడు కృపనిస్తాడు. ఆ కృపే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దావీదుకు చూపిన శాశ్వత కృప. ఎందుకు చూపాడు దేవుడు దావీదుకే అంత కృప? ఎందుకు చూపాడండి? దావీదు మనస్సు దీన మనస్సు. మన దావీదు గారు, యేసన్న గారు పాడారు కదా, దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను. ఎవరికి బాబు? ఎవరికయ్యా? కృప లేకపోతే నువ్వెక్కడుంటావు? ఎందుకు పనికిరావు? కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి. నాకు టాలెంట్స్ ఉన్నాయి, నాకేమక్కర్లేదు. ఎగిరెగిరి గంతులేసావా? ఆయన పడద్రోస్తాడు. సింహాసనాల మీద ఉండొద్దు, దీన స్థితికి రండి. అప్పుడు దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది. ఆమేన్. దావీదుకి కృప. ఆ కృపే అర్హత లేని దావీదుని రాజుగా మార్చింది. ఒక చక్కటి మాట, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక గొప్ప
సత్యము మనకి కనబడుతుంది. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళి ఎలీషాకి ఆయన్ని అభిషేకించని చెప్పాడు. అప్పుడు ఏలియా ప్రవక్త వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళితే ఈ ఎలీషా ఎక్కడున్నాడు? చదవండి. ఎలీషా ఎక్కడ కనబడ్డాడు ఏలియాకి? అతడు తన ముందర 12 అరకళ్ళ చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నాడు. పొలము తనది. స్తోత్రం. 12 అరకళ్ళు కట్టారు. 12 అరకళ్ళు దున్నుతూ ఉంటే 12వ అరక అంటే లాస్ట్, 12వ అరక ఎలీషా తోలుతున్నాడు, దుక్కు దున్నుతున్నాడు. లాస్ట్ వన్, చివరున్న వ్యక్తి తను తాను అల్పునిగా. పైగా ఇంకో విషయం ఏంటంటే అరక తోలడం అని అంటే చివరిన పెట్టేది ఎవరినో తెలుసండి? వెనకాల 2 అరకలు దున్నుతున్నారు అనుకోండి, రైతులు దున్నినోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అరక దున్నేమన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఎడ్లో దున్నపోతులు ఏయోటి మెలుకున్నారా? ఆడవాళ్ళు ఎందుకు ఎత్తుతారు? ఆడవాళ్ళు అరకలు తోలరుగా? ఎవరు లేరా? అరక దున్నిన వాళ్ళు ఎవరైనా పని వచ్చినోడు, తెలిసినోడు, నేర్పున్నవాడు ముందుంటాడు. వెనకాల ఉండేవారు ఎవరు? ఆ వెనకాల, మా వెనకాల వచ్చేరా ఊరికి ఇలా తోక పట్టుకుని, దాన్ని ఇలా పట్టుకుని ఊరికే వెనకాల వచ్చేయి అంటారు. నేర్పు లేనివాడు, చేతకానివాడు అల్పుడు. దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? నేను చేతకానున్నా ఎలా కనపడ్డా నీకు? నువ్వే చేత కాదని అన్నావు అనుకోండి, అదిరిపడి ఎగురిపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు పనికిరారు అలాంటి వాళ్ళు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 వరకు తోలుతున్నాడు ఎలీషా. తను తాను ఎంత తగ్గించుకుని దీన స్థితి. అందుకే దేవుడు ఏలియా ప్రవక్తతో చెప్పాడు, నీ వెళ్ళి ఎలీషాని అభిషేకించు. ఎలీషా నీకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి దేవుడు కోరుకునేది ఎవరినంటే దీనులనే దేవుడు కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మరలా. అందుకని నువ్వు ఎక్కడుండాలి? ఏ మనసు ఉండాలి మనకి? ఏ మనసు ఉండాలి? దీన మనసు ఉండాలి. దీనులకు దేవుడేమిస్తాడు? కృప. రూతు మాట్లాడినప్పుడు కూడా ఉంది, పనివారి వెనక ఎదర కాదు వెనక. అదే మరుగై ఉండడం, తగ్గించుకోవడం, కనపడకుండా ఉండటం. నాకేమీ ఆధిక్యత లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఏమీ తెలియని వాణ్ణి, అల్పుడను, వెనకాల. అది దేని స్థితి. అందుకే ఎలీషాని దేవుడు ఏలియాకి బదులు ఆ రోజుల్లో ప్రవక్తగా చేసుకున్నారు. దీనులకే దేవుడు కృపనిస్తాడు. ఆమేన్. స్వీకరిస్తారా? ఈ రాత్రి స్వీకరిస్తారా? ఎంతమందికి ఇష్టమవుతుంది మాట? తగ్గించుకోవడానికి దిగిరారు. కానీ దేవుడు అహంకారం, అది అహంకారముతో నువ్వు దిగిరాకపోతే కృప పోగొట్టుకుంటారు. దిగిరండి. ఎలీషా ప్రవక్త ఏలియా కంటే రెట్టింపు అభిషేకం పొందిన గొప్ప ప్రవక్త ఎలీషా. కారణం ఏమి చూశాడు దేవుడు? అతనిలో దీనత్వం. ఆఖరి మాట అక్కడే పేతురు 5:7 ఉంది చూడండి. మరో పదం, తగిన సమయములో దీనులను దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే. చదువుకోండి, 3-4 సార్లు చదువుకోండి ఆ మాట.
చదువుకోవాలి, గుర్తుండాలి. పడుకున్నా నీ హృదయములు అదే మారుమోగాలి. చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండాలి. ఎక్కడ? ప్రభు యొక్క ఏం చెయ్యది? అది ఆయన చెయ్యి, బలిష్టమైన చెయ్యి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడనై ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి కింద నీవు దీన మనస్కుడు అయి ఉంటే ఏం జరుగుతుంది? చెప్పండి, మీరైనా చెప్పండి. తగిన సమయములో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయములో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. విలియం కేరీ గారిని భారతదేశంలోకి వచ్చి ఎంతో భారతీయ భాషలు నేర్చుకొని ఆయన అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో వారికి ఆ జీవోలు భారతీయ భాషల్లోకి తర్జుమాలు చేస్తూ ఎంతో ఆ ప్రభుత్వం చేత ప్రశంసించబడుతూ ఉంటే ఒకరోజు ఒక సభలో ఆయనంటే గిట్టన వ్యక్తి, ఈయన క్రైస్తవుడు అని అనుకుని ఆ సభలో, నిండు సభలో ఆయన సన్మానించబడితే వారవలేక చిన్న మాట అన్నాడటండి. నీవు ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు షూ మేకరు నువ్వు అన్నాడట. చెప్పులు తయారు చేసేవాడు అన్నంట, షూ మేకర్గా ఉండేవాడు నువ్వు అన్నంట. అప్పుడు అంత నిండు సభలో సన్మానించబడిన విలియం కేరీ అంతమంది పెద్దల్లో ఇలా తృణీకరిస్తే నవ్వుతూ అన్నాడండి విలియం కేరీ, సార్ మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను షూ తయారు చేసేవాడిని కాదు, అరిగిపోయి తెగిపోయిన చెప్పులు కుట్టేవాడిని నేను. అలాంటి నన్ను దేవుడు వినాలి, హెచ్చించుకుంటే ఎందుకు పనికిరావు? చాలా ఈ రాత్రి పండగనా? మీకు పండగనా? మండిపోతుందా? మండిపోద్ది కొంతమందికి. మండిపోతే నీకే నీ జీవితం ప్రకాశమానముగా ఉండి సింహాసన వరకు నా దేవుడు నిన్ను ఎక్కించాలి అని అంటే, ఇదిగో దేవుడు కోరుకున్న విధానంలోకి, ఆయన వేసిన బాటలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. పూర్వకాలంలో మన క్రైస్తవ పితామహులు పాడిన పాటలు గొప్ప ఆత్మీయ భావాలతో కొన్ని పాటలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంటేనంటండి ఆ పాట, విరుగని నేల ఫలములనివ్వదు, మనస్సు విరగకపోతే మనము ఫలించము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయము విరిగి నలిగినదిగా మార్చుకోండి. దేవుడే ఇంతగా భూమి మీదకి తగ్గించుకుని ఉంటే అల్పులమైన మనము ఎందుకు హెచ్చించుకోవాలి? మనల్ని మనము తగ్గించుకుందాం. దేవునికి ఎదుటివాని ఎడల దేన మనసు కలిగి ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. అలా ఉంటే దీనులకు కృప. 2 కొరింథీ 6:14 పౌలు అంటాడు, దీనులను ఆదరించు దేవుడు, దీనులను ఆదరించు దేవుడు. తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించాడు. దీనులను దేవుడు ఎప్పుడు ఆదరిస్తాడు. ఆమేన్.
18వ కీర్తన 18:19 ఉంటుంది. బలవంతులకు పగవారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నారు. కడుపు నింపుకోండి. ప్రైజ్ ది లార్డ్. బలవంతులకు పగవారు నన్ను నాశనము చేయాలని చూశారు, కానీ దేవుడు యెహోవా నన్ను ఆదుకున్నారు. దేవుడు ఆదుకున్నారు. ఎందుకని? సౌలు ఇలాంటి వారు ఎందరూ దావీదుని హతమార్చాలని విష ప్రయత్నాలు చేసినా ఎందుకు దావీదుని నాశనము చేయలేకపోయారు? దావీదులో ఉన్నది ఒకటే, దీన మనసు. దేవుని ఎదుటెప్పుడు దీన మనసు, దీనత్వం. దీనులను దేవుడు ఆదరిస్తాడు, దీనులను దేవుడు కటాక్షిస్తాడు, దీనులను దేవుడు ఎప్పుడు ఎక్కిస్తాడు, దీనులకు కృపనిస్తాడు, దీనులను తగ్గిన సమయంలో హెచ్చిస్తాడు. దీనులను నా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఆదరిస్తాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరచండి. చప్పట్లు కొడుతూ స్తుతించమన్నాను. స్తుతించండి. స్తోత్రములు. ఈ రాత్రి మీలో ఏ దేవుని కటాక్షము పొందకుండా ఏ అహంకారం అడ్డమొస్తుందో వినండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూయండి. మోకరించండి. కళ్ళు